నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టారెట్ రీడర్ శ్రీజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీజ గారు. నమస్తే అండి. శ్రీజ గారు, మీరు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టారెట్ రీడర్ కదా, సో అంటే మీరు ఆల్ ఓవర్ వరల్డ్ మీకు క్లయింట్స్ ఉంటూ ఉంటారు, వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటారు. అటువంటిప్పుడు అంటే మన ట్రెడిషనల్ కి వాళ్ళ ట్రెడిషన్ కి కంపల్సరీ డిఫరెన్స్ అనేది కామన్ కదా. సో అంటే మన ట్రెడిషనల్ గురించి మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, అటువంటిప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అలాగే అసలు నార్మల్ గా మీతో మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏం గమనించారు? కొన్ని అంశాలు చెప్పండి. యాక్చువల్ గా అయితే వాళ్ళల్లో మెచ్చుకోవాల్సిన విషయాలు 100% ఉంటాయి. ఓకే, ఏదో కొన్ని నచ్చవు, అది 10% ఉంటది, కామన్ గా ఉంటది. కానీ అంటే మనం చెప్పాలనుకుంటే గనక 90% పాజిటివ్ విషయాలే ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకటి, బాగా కష్టపడతారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే స్పిరిచువాలిటీ అంటే ఈక్వాలిటీ అని చెప్పి నమ్ముతారు. నిజంగా స్పిరిచువాలిటీ అంటే ఈక్వాలిటీ అంటే మనల్ని చూసి లేకపోతే మన డ్రెస్సింగ్ సెన్స్ ని చూసో ఏదైనా సరే తక్కువ చేయడం, హేళన చేయడం అలా ఉండదు ఖచ్చితంగా. అంటే నాకు ఎదురుపడిన వాళ్ళు కావచ్చు, నా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, నాతో కలిసి అప్పుడు కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మాకు సాంస్క్రిట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, మీరు నేర్పిస్తారా, లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ఉంటే మాకు సజెస్ట్ చేయగలుగుతారా అని. లేకపోతే ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి, ట్రెడిషన్స్ ఉంటాయి, మతాలు ఉంటాయి, కులాలు ఉంటాయి. సో మాకు ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ చూసినప్పుడు, మీ ఫెస్టివల్స్ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా కలర్ఫుల్ బట్టలు వేసుకుని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి కొన్ని ఫెస్టివల్స్ గురించి, వాటి ప్రాధాన్యత గురించి అడిగి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇండియాలో ఇప్పుడు క్రిస్టియన్స్ కానివ్వండి, లేకపోతే ఇతర మతాల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఒక పాట కూడా ఉంది రీసెంట్ డేస్ లో, రాధా మనోహర్ దాస్ గారు దాని మీద స్పందించారు కూడా. అదే రాయారప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట కొలవద్దు అనే ఒక సాంగ్ ఉంది, అది క్రిస్టియన్ సాంగ్. ఆయన దాని మీద స్పందించారు కూడా. ఇప్పుడు రాయని రప్పని లేకపోతే చెట్టుని పుట్టని మొక్కద్దని చెప్తున్నారు వాళ్ళు. మన ధర్మం ఏం చెప్తుంది? మనం రాయిని ప్రతి రాయి దగ్గర నుంచి, పుట్ట దగ్గర నుంచి, చెట్టు దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి, జీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో మనం ఏం చూస్తాము? భగవంతుడిని చూస్తాం, సాక్షాత్తు భగవత్ స్వరూపంగా చెప్పేసి భావిస్తాం. నా ధర్మం ఏం చెప్తుంది? అది చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు? అక్కడే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. అందరినీ సమానంగా చూడాలి, అందరూ సమానమే, సమానమైన భావన మనకు ఉండాలి, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళాలి, అలాగే అందరినీ మనం ఆదరించాలి అనేది ధర్మం చెప్తుంది. అక్కడే మన గొప్పదనం ఏంటని తెలుస్తుంది యాక్చువల్ గా. సో వాళ్ళు ఇలాంటి విషయాలు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ప్రసాదం పెడితే వద్దని చెప్పడం కానివ్వండి, ఏదైనా ఇది కాదు, మా దేవుడే గొప్ప, ఇలా చేయకండి, అలా చేయకండి, అలా ఏముండదు. మీరు నమ్మరు, నేను ఇక్కడ స్క్రీన్ లో మీరు చూడొచ్చు, వ్యూవర్స్ కూడా ఎవరైతే చూస్తున్నారో, ఇక్కడ ఈయన కేల్గ్రే మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా, ఆయన నా గురువు. ఆయన వాహే గురు మంత్ర జపం చేస్తారు, హరే కృష్ణ మంత్ర జపం చేస్తారు, లక్ష్మీదేవికి సంబంధించినవి. అలాగే ఇండియా వచ్చి ఆయన బెంగళూరులో యోగా మెడిటేషన్ నేర్చుకుని, ఆ మెడిటేషన్ మీద రేజ్ యువర్ వైబ్రేషన్ అనే బుక్ కూడా రాశాడు ఆయన. మన ఇండియాలోనే యోగాకి, మెడిటేషన్ కి సంబంధించినవన్నీ కూడా ఆయన అధ్యయనం చేసి, ప్రాక్టీస్ చేసి, ఆయనకున్న నాలెడ్జ్ కానివ్వండి, ఏం నేర్చుకున్నారో అవన్నీ కూడా ఎంత గొప్పవి, దాని వల్ల మనకి ఏం లాభం ఉంటుంది అనేది కూడా ఈ బుక్ రూపంలో తెలియచేయడం. అంటే ఇంత 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 అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటి గొప్పతనం, మనం ఏం నేర్చుకోవాలి ఇండియన్స్ దగ్గర నుంచి అని చెప్పేసి. ఎక్కడా లేని వింతలు విడ్డోరాలు మనకి ఇండియాలో, పైగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ. మేము ప్రసాదాలు తినం, మేము బొట్టులు పెట్టం, మేము గాజులు వెయ్యము, లేకపోతే నేను మీ పెళ్లికి రాము, మేము ఇంతే, మేము ఇలాగే ఉంటాం అని చెప్పి అంటారు తప్ప, నిజంగా ఒరిజినల్ క్రిస్టియన్స్ గా ఎప్పుడు ఇలా మాట్లాడరు, ఇలా ఉండరు. వాళ్ళందరినీ గౌరవిస్తారు. ఇండియన్స్ ని కానివ్వండి, మన ట్రెడిషన్స్ కానివ్వండి, నేర్చుకోవడానికో లేకపోతే కొన్ని మంచి విషయాలు వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఇతరులకి చెప్పడానికో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రతి కంట్రీ నుంచి నేర్చుకున్న సబ్జెక్ట్స్ ద్వారా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సాంస్క్రిట్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, అంటే సూర్య ఆరాధన ఎలా చేయాలి. ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమికి చాలా స్పెషల్ గా చంద్రుడికి పూజలు చేస్తాం. అలాగా
ఎలిమెంటల్ కనెక్షన్, అంటే అగ్నిదేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి, చంద్రుణ్ణి మనం ఎలా ఆరాధించాలి, సంధ్యావందనం ఎలా చేయాలి. క్రిస్టియన్సే కదండి వాళ్ళు, ఇవన్నీ బాప్టిస్టులే కదా వాళ్ళు. ప్రతి ఒక్కరింట్లో మీరు నమ్మరు, సరస్వతీదేవి, వినాయకుడు, లక్ష్మీదేవి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ కోర్సెస్ నేర్చుకున్నప్పుడు వాళ్ళతో పాటు విగ్రహాలు కొనుక్కొని తీసుకువెళ్ళి అక్కడ ప్రతిరోజు వాళ్ళ దీపం పెట్టలేరు కదా, క్యాండిల్స్ పెడతారు, ప్రసాదం పెడతారు, మంత్ర జపం చేస్తారు. మీరు నిజంగా చెప్తున్నానండి, ఇవన్నీ కూడా ఈ వ్యత్యాసాలు కానివ్వండి, ఈ విభేదాలు భేదాలు అన్ని ఇక్కడే, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ. సో అలా నేను నాకు తెలిసిన విషయాలు చెప్పటం కానివ్వండి, వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్పటం కానివ్వండి, ఏదైనా సరే నాలెడ్జ్ అనేది బాగా షేర్ చేసుకునే వాళ్ళం చక్కగా. చాలా రెస్పెక్ట్ చేస్తారండి. ఇక్కడ క్రిస్టియానిటీ వేరు, కంప్లీట్ గా ఇక్కడ క్రిస్టియానిటీ అనేది వేరు, మీకు వాళ్ళ క్రిస్టియానిటీ అనేది వేరు. వాళ్ళు స్పిరిచువాలిటీ అంటే ఈక్వాలిటీ అని ఫీల్ అవుతారు, ఇక్కడ అది లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ కన్వర్టెడే కదా అండి. సో యాక్చువల్ గా అందరూ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయ్యి వీళ్ళు ఇవన్నీ తీసుకొస్తున్నారు యాక్చువల్ గా. బట్ ఏంటంటే ఒరిజినల్ క్రిస్టియన్స్ మాత్రం ఇలాంటి పనులు చేయరు, నిజంగా చేయరు. మీరు చూసినట్లయితే సికింద్రాబాద్ లోనే ఎక్కడో నాకు చాలా బాధ అనిపించింది యాక్చువల్ గా. దాని మీద నేను ఎప్పటి నుంచో మాట్లాడాలి అని అనుకున్నాను కూడా. ఒక ఫ్లాట్ లో హిందూస్, ఎదురు ఫ్లాట్ లో క్రిస్టియన్స్. వీళ్ళు దీపావళి రోజు చక్కగా ముగ్గు వేసుకుని దీపాలు పెడితే ఎదుటి ఫ్లాట్ లో ఉన్న క్రిస్టియన్స్ వచ్చి ఆ దీపాలను తన్నేశారు. అదే కదా, ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడలేదండి, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేదు. ఎవరు అసలు అంతవరకు తీసుకొచ్చింది ఎవరు? మీరు ఒక టైంలో అన్య మతస్థుల్ని కావచ్చు, అంటే నేను ఏ కులం ప్రస్తావించాలని అనుకోవట్లేదు, ఒకానొక టైంలో కనీసం దర్శన భాగ్యం కూడా కొంతమంది కల్పించలేదు. మీరు చక్కగా అందరినీ సమానత్వంతో చూసి కనీసం దేవుని ముట్టుకోవడం పక్కన పెడితే దర్శన భాగ్యం కల్పించుంటే ఈ రోజు ఇండియాలో ఇంత మత ప్రచారం జరిగేదా, ఇన్ని చర్చిలు ఉండేవా, ఇంత అన్య మత ప్రచారం జరిగేదా, ఇంతమంది కన్వర్ట్ అయ్యేవారు. ఒక రకంగా హిందువులకి. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడున్న జనాలు మారాలి, మనం కూడా మారాలి ఖచ్చితంగా. సో ఈ మార్పు అనేది వస్తే అందరిలోని కొంచెం ఆ భేద భావన అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.